నేడు తెలుగువారి అభిమాన హీరో పద్మభూషణ్, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఇక వారి పుట్టినరోజును మెగాస్టార్ అభిమానులు అందరూ పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, చిన్న పెద్ద అని తేడా లేకుండా సామాన్యులంతా సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎంతలా అన్నయ్యను అభిమానిస్తారో మీ అందరికీ తెలిసిందే. మాటల రూపంలో చెప్పలేని ఆ అభిమానాన్నంతా అక్షర రూపంలో సోషల్ మీడియా వేదికగా అన్నయ్య చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. తల్లి తర్వాత తల్లి లాంటి వదినమ్మతో అన్నయ్య చిరాయుషుతో నిండు నూరేళ్లు జీవించాలని అభిలాషించారు. నా దృష్టిలో మా అన్నయ్య చిరంజీవి ఆపద్ బాంధవుడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆపదలో ఉన్న ఎందరికో అన్నయ్య సహాయం చేయడం నాకు తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు. అనారోగ్యం బారిన పడి చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు చాలా గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయన్నారు పవన్. నా అనుకున్న వారి కోసం, కావలసిన వారి కోసం అన్నయ్య ఎన్ని మెట్లైనా దిగుతారని అభ్యర్థిస్తారని పేర్కొన్నారు. ఆ గుణమే అన్నయ్య చిరంజీవి గారిని మెగాస్టార్ చేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న సమయంలో 5 కోట్ల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీకి అందజేసి అద్భుత విజయాన్ని అందుకోవాలని మా కులదైవం ఆంజనేయ స్వామి సాక్షిగా అన్నయ్య చిరంజీవి ఆశీర్వదించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అన్నయ్య ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేన పార్టీ సభ్యులందరికీ అఖండ విజయాన్ని అందుకున్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని, దాతను నాకు అన్నయ్యగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుని అని పవన్ కళ్యాణ్ అన్నారు. అమ్మలాంటి వదినమ్మతో అన్నయ్య నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని మా కులదైవం ఆంజనేయ స్వామిని మనసారా కోరుకుంటున్నానని తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.